హాయ్ అండి. మినప్పిండిలో బెల్లం వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలా మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి కాకుండా కొంచెం అంతా మినప్పిండి ఎక్కువ వేసుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మినప రొట్టెకైనా ఇడ్లీకైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలండి. దెబ్బ రొట్టెకి ఇలా మినప్పిండి కొంచెం మందంగా వేసుకుని అటు ఇటు కూడా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మనం కాల్చుకోవాలండి. తర్వాత పానకం కోసం ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టుకుని 2 స్పూన్లు నీళ్లు వేసుకుని దాంట్లో ఒక 50 గ్రాములు బెల్లం వేసుకోవాలండి. బెల్లం అనేది పానకం అవసరం లేదండి. ఇలా కొంచెం కరిగి కొద్దిగా చెక్కు పడేటప్పటికి చూసారు కదా, ఇలాగ ఆఫ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా పానకంతో దెబ్బ రొట్టె తింటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.